ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ప్రియమైన వర్లారా, సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణముగా ఉంది. అంటే ప్రతి మనిషి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని. మరి ఏ మనస్సు అయితే నలిగిపోయి ఉంటుందో ఆ నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుంది, అంటే ఆరోగ్యమును క్షీణించేలా చేస్తుంది. ప్రియమైన వర్లారా, మరి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏమీ ఆలోచించబాకండి, ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, సంతోషంగా ఉండండి అని. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి సంతోషమైన జీవితాన్ని కలిగి ఉండాలండి. మరి కష్టాలలో కావచ్చు, నష్టాలలో కావచ్చు, మరి ఎటువంటి పరిస్థితి ఎదురైనా నీ మనసు సంతోషముగా ఉంటే ఆరోగ్యముగా ఉండగలుగుతాం. లేకపోతే మనసు సంతోషంగా లేకపోతే ఆరోగ్యముగా ఉండలేమండి. సంతోషమైన మనసుతోనే ఉండాలి ఎల్లప్పుడూ కూడా. ప్రియమైన వర్లారా, భక్తుడైన పౌలు తన జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ ప్రియమైన వర్లారా, మరి ఎన్నో భయములు కలిగినాయి. కానీ తన ధైర్యాన్ని చెడిపోకుండా, అలాగే దేవుణ్ణి విడిచిపెట్టకుండా, మరి ఎల్లప్పుడూ కూడా దేవుని పనిలో సంతోషముగానే ఉన్నాడు, సంతోషముగానే జీవించాడు. కావున ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగానే ఉండాలి. పరీక్షలు ఎదురైనా, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే సంతోషము కలిగి ఉంటే ఆరోగ్యముగా ఉంటుంది. ప్రియమైన వర్లారా, సంతోషముతోనే చూడండి, తప్పిపోయిన కుమారుణ్ణి తన తండ్రి సంతోషముతో చేర్చుకున్నాడు. బాధతోనో దుఃఖంతోనో కాదండి, ఎంతో సంతోషంతో చేర్చుకున్నాడు. మరి ఆ కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి తన సంతోషాన్ని తన యొక్క రాజ్యమంతా కూడా పంచిపెట్టాడు. ప్రియమైన వర్లారా, నా కుమారుడు తప్పిపోయి దొరికి ఉన్నాడు అన్నట్లుగా. కావున ఏదో నలిగిపోవటమో, లేకపోతే బాధపడిపోవటము, ఈర్ష్య, స్వార్థము, అసూయలు కలిగిన మనసు ఉంటే అది ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది. కాబట్టి నీ మనసు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉంటే ఎన్ని పోరాటాలు ఎదురైనా ఎదుర్కోగలుగుతాం, ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించగలుగుతాం, ఎల్లప్పుడూ శాంతితో, మనశ్శాంతితో ఉండగలుగుతాం. కాబట్టి సంతోషము కలిగిన మనస్సే ఎల్లప్పుడూ ఆరోగ్యము ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.